నిలబడితే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడ్డాడని రాహుల్ గాంధీని ఒప్పించి డిసెంబర్ 4వ తారీఖుని డిసెంబర్ 7ని ఆయన ముఖ్యమంత్రి చేయడంలో నా చిన్న పాత్ర కూడా ఉంది. అలాంటిది ఏమైంది ఆయనకి? ఇంకా మరి మాటలతో కుదరదు, చేతలతో చేసి చూపిస్తా. 100 రోజుల్లో మీరు రిజల్ట్స్ చూస్తారు. మార్పు చెందాడా? ఇప్పుడే నేను ఒక లెటర్ రాసి డిసెంబర్ 8, 9, 10 సమిట్కు ప్రపంచ నాయకులు ఎవరు రాకండి, ప్రెసిడెంట్లు రాకండి, ప్రైమ్ మినిస్టర్లు రాకండి అని 2008లో సోనియా గాంధీ పెట్టిన 200 దేశ ప్రెసిడెంట్లు పిలిస్తే మన్మోహన్ సింగ్ ఒక్కరిని రాకుండా చేశా. ఎందుకు? నా సమిట్ని కాపీ చేసి సోనియా గాంధీ పెట్టింది మన్మోహన్ సింగ్ ద్వారా. ఒక్క ప్రెసిడెంట్ రాలా. ఎందుకంటే 200 దేశాల్లో ప్రెసిడెంట్లు నన్ను నమ్ముతారు, ఇన్వెస్టర్స్ నన్ను నమ్ముతారు. ఏ రాజకీయ నాయకుడిని నమ్మట్లేదు, ఒక రేవంత్ రెడ్డి అనే కాదు. ఎందుకు? ఇప్పుడు సంతకం పెడతారు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో నేను ఇంగ్లీష్లో లెటర్ వేసి అతి త్వరలో మీకు రిలీజ్ చేస్తా. ఎందుకు అంటే ఈ 200 దేశాలకి, బిలియనర్స్కి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన వీడియో నేను పంపించా. ఇంటర్నేషనల్ మీడియా ద్వారా అసోసియేటెడ్ ప్రెస్, రాయిటర్స్ అంటే ప్రపంచంలో టాప్ 2 800 కోట్లలో 400 కోట్ల ప్రజలు రిలీజ్ అయిన దానికి ఈ జూన్ 25, 27, జూలై 2, జూలై 11, జూలై 17 ఈ సంవత్సరం కూడా నేను గ్లోబల్ ప్రెస్లో వచ్చాను. హైదరాబాద్ని అభివృద్ధి చేద్దాం, తెలంగాణ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం అంటే అమ్మి పడేస్తున్నారు. ఇది నిజం కాదా? చారిటీ సిటీని ఫిక్స్ చేసి అద్భుతమైన అభివృద్ధి చేద్దాము, దేశమంతా షాక్ అయ్యేటట్టు ఈ చిన్న 33 జిల్లాల్ని అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం. ఆల్రెడీ తీసుకొచ్చానంటే పట్టించుకోవట్లేదు సరికదా? కలిసినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో గౌరవంతో ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండి మల్లు రవి గారు లాంటి పెద్దవారిని పంపించి ఎందుకు ఈ మోసం? కనుక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నాయకులందరినీ 1, కార్మికులు ఉద్యోగాలకు ఉన్న నాయకులందరినీ 2, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ నాయకుల్ని 3, కుల సంఘ నాయకుల్ని 4, మీడియా ఓనర్స్ మిత్రుల్ని 5. అలాగే ఇప్పుడు వరకు 53% ఓట్లు వేయని, జూబ్లీ హిల్స్లో 42% ఓట్లు వేయని వారిని 6. అలాగే ఒక చివరి అవకాశం ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం, రాష్ట్రాన్ని కాపాడుదాం అన్న బీసీ నాయకులందరినీ, ఆర్ కృష్ణ గారిని కలిశాను, 100 మంది పెద్దలు కలిశాను. అలాంటి వారందరినీ బయటికి తీసుకొచ్చి, ఇంకా ఏ పార్టీలు లేవు గనుక ఇప్పుడు ఉన్న 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, కేవలం బీజేపీ, మోదీ ఏం చెప్తే అదే చేయాలి. విచారం లేదు అంటే వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో పెడతారని. చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టిన ఆయన సరెండర్ అయిపోయాడు కదా. మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని రోజు తిట్టిన పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా. కేసీఆర్ గారు లాంటి గొప్ప తెలంగాణ కొరకు పోరాడిన నాయకుడే సరెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోదీ చెప్పినట్లే రాష్ట్రంలో చేస్తున్నాడు కదా. లేదు అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలుసుకొని డిస్కస్ చేసి బీజేపీకి డిపాజిట్ రాని క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీకి నిలబెట్టారు? బండి సంజయ్ లాంటి వారు, అల్లు అరవింద్ లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వారు, ఆ గోషాల్ ఎమ్మెల్యే ఎవరైన పేరు రాజా సింగ్ లాంటి వారు ప్రశ్నిస్తే కిషన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు?